స్విచ్ స్టేట్మెంట్ మీకు తెలిసిన స్విచ్ స్టేట్మెంట్ సి ప్రోగ్రామింగ్లో ఎలా వర్క్ అవుతుంది, ఇక్కడ స్విచ్ స్టేట్మెంట్ అలానే వర్క్ అవుతుంది. స్విచ్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు, ఎటువంటి సందర్భాల్లో యూజ్ చేస్తారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. లైక్ ఇప్పుడు స్విచ్ స్టేట్మెంట్ ఎలా ఉంటుందంటే న్యూమరస్ కేసెస్ ఉంటాయి. అంటే ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకునే దాన్ని స్విచ్ స్టేట్మెంట్. ఇఫ్ కండిషన్ ఏమంటే కండిషన్ ఏదైనా కండిషన్ ట్రూ అయ్యిందనుకో దాంట్లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ మొత్తం ఎగ్జిక్యూట్ అయ్యేది ఇఫ్ స్టేట్మెంట్. స్విచ్ స్టేట్మెంట్లు ఏంటంటే మొత్తం ఎగ్జిక్యూట్ కాకుండా మొత్తం అంటే ఆ యొక్క బ్లాక్ మొత్తం ఎగ్జిక్యూట్ కాకుండా అంటే నీకు ఏ కేస్ కావాలంటే ఆ కేసు మాత్రమే పిక్ చేసుకునే విధంగా ఉండేదే స్విచ్ కేస్ స్టేట్మెంట్. ఓకేనా. ఈ స్విచ్ కేస్ స్టేట్మెంట్ అనేది మీకు ఒక రీయూజబిలిటీ ఎక్కువ ఉంటుంది, టైం కాంప్లెక్సిటీ చాలా తక్కువ తీసుకుంటుంది. ప్రతి ఒక్క ఇఫ్ కండిషన్ చెక్ చేయాలనేది కష్టం కాబట్టి అటువంటి సందర్భంలో మనం ఏం చేస్తాము అంటే స్విచ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాము. ఓకేనా. ఈ స్విచ్ స్టేట్మెంట్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంట్ 3 అని ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3 అని ఒకటి డిక్లేర్ చేశాను. ఓకేనా. ఇక్కడ స్విచ్ 3 కేస్ 1 system.out. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అట్ ది సేమ్ నన్ను స్టాప్ చేసి అడగచ్చు. ఓకేనా, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ స్విచ్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేసినట్టయితే మామూలుగా ఇఫ్ కండిషన్ పెట్టామే అనుకోండి, కండిషన్ ట్రూ అయితే దాంట్లోనే బ్లాక్ ఆఫ్ కోడ్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ స్విచ్ స్టేట్మెంట్ ఎట్లా అంటే ఇక్కడ మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన అవసరం అంటే మొత్తం చెక్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ స్విచ్ కండిషన్ ఉంది 3 ఉంది అంటే ఇక్కడ 3 అనేది ఇచ్చాము, 3 అనే ఇచ్చు లేదంటే సంథింగ్ వేరియబుల్ ఏ అనే సంథింగ్ ఏ ఈజ్ ఈక్వల్స్ 3 కాబట్టి డైరెక్ట్గా ఇది ఏం చేస్తుంటే అక్కడికి వెళ్ళి ఒక కేసుని పిక్ చేసుకుంటుంది. సో దట్ దీంట్లో కోడ్స్ అంతా ఎగ్జిక్యూట్ కావు. సో దీంట్లో కోడ్స్ మొత్తం ఎగ్జిక్యూట్ కాకపోవడం వల్ల ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది అంటే టైం కాంప్లెక్సిటీ అనేది తక్కువ అవుతుంది. ఓకేనా, తగ్గిపోతుంది. సో ఇక్కడ చూసినట్టయితే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3 అన్నాం, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3 అన్నాం అంటే 3 కేస్ 3 ఏముంది ఇక్కడ వెడ్నెస్డే అని ఉంది. సో ఆటోమేటిక్గా వెడ్నెస్డే అని ప్రింట్ అవుతుంది. ఇఫ్ ఎల్స్ నేను ఏమన్నా 2 వాడాను అనుకుందాం, 2 వాడాను అనుకుంటే ఆటోమేటిక్గా 2లో ఏముందో అది తీసుకుంటుంది. ఇది స్విచ్ స్టేట్మెంట్ ఒక బేసిక్ సింటాక్స్. బేసిక్ స్విచ్ కేస్ మీకు డౌట్ అన్న స్విచ్ కేస్లో డిఫాల్ట్ అనేది ఒకటి ఉంటుంది కదన్నా, మీరు డిఫాల్ట్ వాడలేదు ఎలా అన్నా అని అడగచ్చు. డిఫాల్ట్ అనేది ఎక్కడ వాడతాము అంటే ఎటువంటి డిఫాల్ట్ అనేది స్విచ్ పెట్టచ్చు పెట్టకపోవచ్చు, అది మీ ఇష్టం. ఓకేనా. బట్ సింటాక్స్ పరంగా డిఫాల్ట్ అనేది ఉంటుంది, సింటాక్స్ పరంగా డిఫాల్ట్ అనేది ఉంటుంది. బట్ పెట్టచ్చు పెట్టకపోవచ్చు, అది మీ యొక్క కోడ్ బట్టి మీ యొక్క లాజిక్స్ బట్టి అదంతా ఉంటుంది. ఓకేనా. డిఫాల్ట్ పెడితే ఏమవుతుంది అంటే ఇన్ కేస్ నేను 4 పెట్టాను అనుకో, దీంట్లో 4 అనేది లేదు కదా, అప్పుడు ఆటోమేటిక్గా ఏమంటే డిఫాల్ట్ స్టేట్మెంట్లో ఏముంటే అది ప్రింట్ అవుతుంది. ఓకేనా, ఇది స్విచ్ స్టేట్మెంట్. ఓకేనా. నెక్స్ట్ లూపింగ్ స్టేట్మెంట్స్. మనకి లూపింగ్ స్టేట్మెంట్స్ ఏముంటాయి అంటే ఫర్ లూప్ ఉంటుంది, సేమ్ సీల్ ఏముంటాయి అవే ఉంటుంది. ఫర్ లూప్ ఉంటుంది, వైల్ లూప్ ఉంటుంది, డూ వైల్ లూప్ ఉంటుంది. ఓకేనా. సో మీరు ఎవరైనా ఫర్ లూప్ ఒక సింటాక్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? పర్లేదు, మీరు మీకు ఒక చూపిస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేసుకుంటున్నాను అంటే ఒక ఫర్ లూప్ పెట్టి i ఈజ్ ఈక్వల్స్ టు 0,
int I is equals to 0, I is less than 5, I plus plus, ఓకేనా, ఐ ప్లస్ ప్లస్. ఇది ఒక ఫర్ లూప్ కదా. ఈ యొక్క ఫర్ లూప్ ఎలా వర్క్ అవుతుంది అంటే, ఇది ఇనిషియలైజేషన్, ఇది కండిషన్, ఇది ఇంక్రిమెంటేషన్. ఫస్ట్ ఏదైనా ఇనిషియలైజ్ అయిపోతుంది అనమాట. ఇనిషియలైజ్ అయిపోయినాక కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ చెక్ చేసి ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ సంథింగ్ బ్యాచ్ 1 ఉందనుకుందాం. ఇక్కడ బ్యాచ్ 1 ఉంటే, సో ఫస్ట్ ఐ 0 అన్నప్పుడు ఇది బ్యాచ్ 1 ఒకసారి ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ చెక్ చేసినాక కండిషన్ ట్రూ అయితే, లైక్ ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్స్ 0 కదా, 0 ఈజ్ లెస్ దాన్ 5, కండిషన్ ట్రూనే కదా, కండిషన్ ట్రూ కాబట్టి ఇది ప్రింట్ అవుతుంది. ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ కాస్త ఏమవుతుంది, 1 అవుతుంది. 1 ఈజ్ లెస్ దాన్ 5, మళ్ళీ ఇది ప్రింట్ అవుతుంది. 2 అవుతుంది. 2 ఈజ్ లెస్ దాన్ 5, ప్రింట్ అవుతుంది. 3 వస్తుంది. 3 ఈజ్ లెస్ దాన్ 5, ప్రింట్ అవుతుంది. 4 వస్తుంది. 4 ఈజ్ లెస్ దాన్ 5, ప్రింట్ అవుతుంది. ఓకేనా. 5 ఈజ్ లెస్ దాన్ 5 తప్పు కదా, ఇది ఫాల్స్ వస్తుంది. సో ఇది ఫాల్స్ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా దీని నుంచి ఎగ్జిట్ అయిపోతుంది, అంటే ఈ లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు వాట్ హ్యాపెన్స్ ఇఫ్ నెస్టెడ్ లూప్స్ ఆర్ దేర్ అంటే, నెస్టెడ్ లూప్స్ ఉంటే ఎలా జరుగుతుంది, ఎలా కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎలా రన్ అవుతుంది. ఓకేనా, అది చూద్దాం. నెస్టెడ్ లూప్. ఇక్కడ ఈ ఫర్ లూప్ లో నెస్టెడ్ లూప్ అంటే ఒక ఫర్ లూప్ లో ఇంకో ఫర్ లూప్ పెట్టడం అనమాట. సో ఇక్కడ ఇంకో ఫర్ లూప్ తీసుకున్నాను. ఇంట్ j is equals to 0, j is less than 5, j plus plus. ఓకేనా, ఇది ఇంకో ఫర్ లూప్. ఇది ఎట్లా వర్క్ అవుతుంది, ఇక్కడ ఏం చేశానంటే నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఐ అన్నాను అనుకో, సారీ ప్రింట్ జే అన్నాను అనుకో. ఓకేనా. ఇక్కడ ఏమైంది, ఫస్ట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఐ ఈజ్ ఈక్వల్స్ 0 అనేది ఫస్ట్ ఇటరేషన్. ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 అన్నప్పుడు అయిన ఫస్ట్ ఇటరేషన్ ఐ ఈజ్ ఈక్వల్స్ 0 అయ్యింది. ఐ ఈజ్ ఈక్వల్స్ 0 అయ్యాక తర్వాత ఈ ఫర్ లూప్లోకి ఎంటర్ అవుతుంది. ఐ ఈజ్ లెస్ దాన్ 5, కండిషన్ ట్రూ. ఐ ఎంత 1 కదా, సారీ 0 కదా, 0 ఈజ్ లెస్ దాన్ 5, కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. ఈ కండిషన్ ట్రూ అయినాక అది ఏమవుతుంది, ఈ ఫర్ లూప్లోకి ఎంటర్ అవుతుంది. ఈ ఫర్ లూప్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోయేంత వరకు, ఓకేనా, బాగా క్లియర్గా వినండి. ఈ యొక్క ఫర్ లూప్ మొత్తం క్లియర్ అయిపోవాలా, ఎగ్జిక్యూట్ అయిపోవాలా. ఈ యొక్క ఫర్ లూప్ మొత్తం ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు మళ్ళీ అది పైన ఫర్ లూప్లోకి ఎంటర్ కాదు. ఓకేనా. ఈ యొక్క ఫర్ లూప్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోవాలా. ఈ యొక్క మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే అది ఏమని ప్రింట్ కావాలా, 0, 1, 2, 3, 4 ఈ నెంబర్స్ ప్రింట్ అయిపోతుంది. ఏది ఫస్ట్ ఇటరేషన్. మళ్ళీ ఐ కాస్త ఏమవుతుంది, 1 అవుతుంది. ఐ కాస్త 1 అయినప్పుడు మళ్ళీ ఏమవుతుంది, 1, 2, 3, 4 ప్రింట్ అవుతుంది. 0 కూడా. మళ్ళీ ఐ కాస్త 2 అయినప్పుడు ఏమవుతుంది, మళ్ళా 0, 1, 2, 3, 4 అలా ఐ ఈజ్ ఈక్వల్స్ టు 4, ఐ ఈజ్ ఈక్వల్స్ టు 3కి సేమ్ అలాగే ప్రింట్ అవుతుంది. ఐ ఈజ్ ఈక్వల్స్ టు 4 కూడా అలాగే ప్రింట్ అవుతుంది. ఇక్కడ నేను నెస్టెడ్ ఫర్ లూప్లో నేను చెప్పదలుచుకున్న కాన్సెప్ట్ ఏంటి అంటే, ఏదైనా నెస్టెడ్ ఫర్ లూప్లో అంటే ఈ ఫర్ లూప్లో ఇంకో ఫర్ లూప్ ఉంది కదా, సర్కిల్ చేసే కదా, ఆ యొక్క ఫర్ లూప్ ఎగ్జిట్ అయ్యే, అంటే మొత్తం నీటి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ఫర్ లూప్ ఎగ్జిట్ అవ్వదు. ఓకేనా. ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయితే మేము ఏమైనా జంప్ స్టేట్మెంట్స్ యూజ్ చేసే తప్ప అది ఎగ్జిక్యూట్ కాదు. జంప్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, బ్రేక్, కంటిన్యూ. ఓకేనా, బ్రేక్, కంటిన్యూ. ఓకేనా, అంతే తప్ప ఎగ్జిట్ కావన్నమాట. సో ఇలా నేను చెప్పే కాన్సెప్ట్ ఏమంటే, ఇక్కడ ఏదైనా నెస్టెడ్ ఫర్ లూప్ యూజ్ చేసినప్పుడు ఆ నెస్టెడ్ ఉన్న ఫర్ లూప్ మొత్తం ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు పైన ఉన్న ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇది ఎగ్జిక్యూట్ అయిపోయాక పైన మళ్ళీ ఒకసారి ఇటరేట్ అయ్యాక మళ్ళీ లోపల ఫర్ లూప్కి వస్తుంది, అది మొత్తం ఇటరేట్ అవుతుంది, మళ్ళీ పైన దానికి వెళ్తుంది, అది ఇటరేట్ అయినాక మళ్ళీ లోపల మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా జరుగుతుంది ఫర్ లూప్. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే.
వైల్ లూప్కి వెళ్దాం. ఈ వైల్ లూప్కి వెళ్ళినట్టయితే ఈ వైల్ లూప్లో ఏమవుతుంది అంటే కండిషన్, ఓకేనా, ఇక్కడ ఇనిషియలైజేషన్, ఇక్కడ ఇనిషియలైజేషన్ అవుతుంది. ఇనిషియలైజేషన్ ఇక్కడ కండిషన్ పెడతావు, ఇక్కడ లోపల ఇంక్రిమెంట్ పెడతావు, ఐ ప్లస్ ప్లస్ సంథింగ్ ఏదో ఇంక్రిమెంట్ పెడతావు, ఓకేనా, ఈ ఇంక్రిమెంట్ పెడతావు. సో ఫస్ట్ ఇనిషియలైజేషన్ అవుతుంది. ఇనిషియలైజేషన్ అవుతుంది. ఇనిషియలైజేషన్ అయినాక తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ చెక్ చేసిన లోపల ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయినాక మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. సేమ్ ఇంక్రిమెంట్ అయినాక మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. లోపల బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయినాక మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది, ఓకేనా, మళ్ళీ ఇంకో ఇటరేషన్ కండిషన్ జరుగుతుంది. అలా ఈ యొక్క కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. దీని వైల్ లూప్ అంటాం. ఓకేనా, క్లియరా? ఎనీ డౌట్స్ వైల్ లూప్ లో? థ్యాంక్ యూ. వైల్ లూప్ గురించి మాట్లాడుకుందాం. ఈ డూ వైల్ లూప్ ఏమంటే ఇక ఎక్కడో బయట ఇనిషియలైజేషన్ చేస్తావు. నీ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇక్కడ ఉండదు అనమాట. వైల్ లూప్ అసలు ప్యారెంథసిస్ ఉండదు. నీ బ్లాక్ ఆఫ్ కోడ్ మొత్తం ఇక్కడే ఉంటుంది, ఓకేనా. కండిషన్ చెక్ చేయకనే అట్లీస్ట్ వన్స్ ఏమవుతుందంటే నీ యొక్క కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అది కండిషన్ ట్రూ కానీ కండిషన్ ఫాల్స్ కానీ ఎట్లయినా కానీ అట్లీస్ట్ ఒక్కసారి అనేది నీ యొక్క కోడ్ అనేది రన్ అవుతుంది. రన్ అయ్యాక తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయితే మళ్ళా ఈ లోపలికి ఎంటర్ అయ్యి వర్క్ అవుతుంది. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే బయటికి ఇట్టే వెళ్ళిపోతుంది, ఓకేనా. కండిషన్ ట్రూ అయితేనే వెళ్తుంది, ఓకేనా. మళ్ళీ ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ కండిషన్ ఫాల్స్ వెళ్ళిపోతుంది. మళ్ళీ కండిషన్ ట్రూ అయితేనే నెక్స్ట్ ఇటరేషన్ జరుగుతుంది. సిమిలర్ గా మళ్ళీ కండిషన్ ట్రూ అయితేనే నెక్స్ట్ ఇటరేషన్ జరుగుతుంది. ఇక్కడ డూ వైల్ లూప్ లో గుర్తెట్టుకోవాల్సింది ఏమంటే ఇక్కడ ఈ కండిషన్ ట్రూ ఉన్ని లేదా ఫాల్స్ ఉన్ని ఎట్లయినా ఉన్ని, ట్రూ ఆర్ ఫాల్స్ ఏదైనా ఉన్ని, నీ యొక్క కోడ్ ఒక్కసారి అయితే ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఓకేనా. క్లియరా? ఏ డౌట్స్? నెక్స్ట్ లూపింగ్ స్టేట్మెంట్స్ అయినాయి. ఇప్పుడు మనం మెయిన్ పార్ట్లోకి వెళ్దాం. జంప్ స్టేట్మెంట్స్. ఈ జంప్ స్టేట్మెంట్స్ అంటే ఏం లేదు. ఇక్కడ చూడండి, జంప్ స్టేట్మెంట్ అంటే బ్రేక్ స్టేట్మెంట్, కంటిన్యూ స్టేట్మెంట్ డిస్కస్ చేద్దాం. జంప్ స్టేట్మెంట్స్ అంటే బ్రేక్, కంటిన్యూ రెండింటిని జంప్ స్టేట్మెంట్స్ అంటాము, ఓకేనా. చూద్దాం. ఇక్కడ చూడండి, ఫర్ int I is equals to 0, I is less than I plus plus, if I double is equals to 3, break, else system dot out dot print I. ఓకే, ఇక్కడ చూడండి. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ఐ అనేది ఇటరేషన్ జరుగుతుంది, ఓకేనా. మనం దీని ఒక అనాలిసిస్ మాట్లాడుకుందామా. దీని ఒక అనాలిసిస్ మాట్లాడుకుందాం. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే I0, I is less than 5, I plus plus ఉంది. ఫస్ట్ ఏం చేస్తుంది, I is equals to 0. I is equals to 0 అనేది I is equals to 3 నా, సారీ, ఫస్ట్ I is equals to 0, I is less than 5.
అంటే I ఎంత 0 ఈస్ లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ అవునా. అప్పుడు ఏమవుతుంది ఇఫ్ కండిషన్కి వెళ్తుంది I ఈక్వల్స్ 3 కాదు 0 సో ఫాల్స్ ఎల్ స్టేట్మెంట్కి వెళ్తుంది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ I ఎంత 0 కాబట్టి 0 ప్రింట్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ మళ్ళీ వెళ్తుంది ఐ ఇంక్రిమెంట్ అవుతుంది ఐ ఇంక్రిమెంట్ ఎంత అవుతుంది 1 అవుతుంది ఐ ఇంక్రిమెంట్ అయినప్పుడు మళ్ళీ కండిషను 1 ఈజ్ లెస్ దాన్ 5 ఓకేనా ట్రూ కాబట్టి ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది ఇఫ్ కండిషన్ ఫాల్స్ మళ్ళీ ఎల్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఏం ప్రింట్ అవుతుంది 1 ప్రింట్ అవుతుంది అలాగే సిమిలర్గా 2 ప్రింట్ అవుతుంది. ఎప్పుడైతే 3 వస్తుందో ఇంక్రిమెంట్ అయినాక ఎప్పుడైతే I=3 వస్తుందో అప్పుడు ఈ లూప్ అనేది బ్రేక్ అయిపోతుంది. అంటే ఈ యొక్క బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే ఈ యొక్క బ్లాక్ ఆఫ్ కోడ్ మొత్తం నుంచి బయటకు వచ్చేస్తుంది ఓకేనా. ఈ యొక్క బ్లాక్ ఆఫ్ కోడ్ మొత్తం నుంచి బయటకు వచ్చేస్తుంది ఓకేనా. బ్రేక్ అంటే జస్ట్ బ్రేక్ అంటే ఈ ఫర్ లూప్ బ్రేక్ అయిపోతుంది మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇటరేషన్స్ జరగవు. ఇలాంటి సందర్భంలో మనకి ఎక్కడైనా ఈ యొక్క పర్టికులర్ కండిషన్ అయినప్పుడు ఇంకా నాకు ఇంకా రన్ కాకూడదు ఆగిపోవాలా కోడ్ రన్ కాకూడదు అంటే ఆ కోడ్ కాదు ఆ లూప్ ఒక రన్ ఆగిపోవాలి ఇంకా రన్ కాకూడదు అనే సిచ్యువేషన్ లో మీరు యూజ్ చేసే ఈ జంప్ స్టేట్మెంట్ ఏంటి అంటే బ్రేక్ స్టేట్మెంట్. ఎనీ డౌట్స్ బ్రేక్ స్టేట్మెంట్ లో? సింపుల్ ఇది. అంటే ఇక్కడ ఏమంటే కంటిన్యూస్ స్టేట్మెంట్ జస్ట్ ఆ యొక్క ఇటరేషన్ మాత్రమే స్టాప్ చేసి తర్వాత ఒక ఇటరేషన్స్ అని రన్ అవుతాయి. అంటే మీ యొక్క ఫర్ లూప్ లో ఎక్కడైతే I=3 వచ్చినప్పుడు ఆ యొక్క ఇటరేషన్ అంటే 3 ఒకటి ప్రింట్ కాదంతే అంటే ఆ యొక్క ఇటరేషన్ ఆగిపోతుంది అదే జరగకుండా ఆగిపోయి స్కిప్ చేస్తుంది. స్కిప్ చేసి నెక్స్ట్ అంటే దాని తర్వాత అంటే I=5 ఉంటుంది కదా అవన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేస్తుంది. అది కంటిన్యూస్ స్టేట్మెంట్. కంటిన్యూస్ స్టేట్మెంట్ అంతే అదే కంటిన్యూస్. జస్ట్ చూడండి కావాలంటే ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసిన 1 2 4 వస్తుంది అవుట్పుట్ 0 1 2 4 ఓకేనా. ఇది ఒక కంటిన్యూస్ స్టేట్మెంట్ అంతే ఇంకేం లేదండి కంటిన్యూస్ స్టేట్మెంట్. క్లియర్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ కోడ్ జావాలోకి వెళ్దాం. చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా కేర్ఫుల్గా వినండి. ఆబ్జెక్ట్ క్రియేషన్ ఇన్ జావా. జావాలో ఆబ్జెక్ట్ క్రియేషన్ ఎలా చేస్తాం? జావా ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటున్నాం. నైస్ బాగానే ఉంది. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం? ఆబ్జెక్ట్ ఎందుకు క్రియేట్ చేయాలా? ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలా? ఆబ్జెక్ట్ ఎటువంటి సందర్భాల్లో క్రియేట్ చేసి యాక్సెస్ చేసి ఉపయోగిస్తాం? అది ఆ కోడ్ ఎలా రన్ అవుతుంది? ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనేది మొత్తం ఇప్పుడు చూస్తాం ఓకేనా. ఇక్కడ చూసినట్టయితే మీరు ఇప్పుడు లైక్ ఇక్కడ నేను ఏదో ఒక వేరియబుల్ పెట్టానండి. లైక్ ఇక్కడ ఇంట్ ఏ అనేది ఏదైనా ఒక వేరియబుల్ పెట్టానండి. ఇంట్ ఏ అనేది ఒక వేరియబుల్ పెట్టానండి. ఆ వేరియబుల్ ఎక్కడుందండి? ఆ వేరియబుల్ ప్రస్తుతానికి ఎక్కడ ఉందండి? లోపలే ఉంది అనుకుందాం. ఎక్కడుందండి? ఇక్కడే ఉంది. ఆ వేరియబుల్ ఇక్కడే ఉన్నప్పుడు నేను ఈజీగా ఏం చేస్తాను యాక్సెస్ చేసుకోవడానికి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ లేదా ప్రింట్ ఏదో సంథింగ్ యూజ్ చేసి ఆ యొక్క ఏని ప్రింట్ చేస్తానండి. అంతే నాకు ప్రింట్ అయిపోతుంది. ఇన్ కేస్ ఇది ఇక్కడ లేదండి ఇది ఎక్కడుంది అంటే ఇక్కడ ఉంది ఓకేనా. ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్నప్పుడు దీన్ని యాక్సెస్ చేయాలంటే ఇక్కడ మెథడ్స్ కానీ వేరియబుల్స్ కానీ ఇక మెయిన్ మెథడ్ బయట ఉన్నాయి అంటే అప్పుడు ఖచ్చితంగా మీరు వాటిని యాక్సెస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిందే. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం? ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలా అంటే ఖచ్చితంగా మనం యూజ్ చేయాల్సింది ఫస్ట్ బేసిక్ గుర్తుపెట్టుకో. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే క్లాస్ నేమ్ యూజ్ చేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామండి. మీరు ఆబ్జెక్ట్ ఏ క్లాస్ క్రియేట్ చేస్తున్నారు అంటే జావా క్లాస్కి మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నారు. ఈ క్లాస్ పేరు జావా. ఆ జావా అనేది మీరు నిమిషం ఏదైనా పెట్టుకోవచ్చు ఆ క్లాస్ పేరు. బట్ క్లాస్ పేరు వచ్చి జావా స్పేస్ దాని యొక్క రెఫరెన్సెస్ అంటే వేరియబుల్ ఏదైనా దాని రెఫరెన్స్ వేరియబుల్ అంటారు. ఆ రెఫరెన్స్ వేరియబుల్ ఏదైనా నేను ఓబీజీ అని తీసుకుంటున్నాను. న్యూ అనే కీవర్డ్ ఏం చేస్తుంది అంటే మీ జావా అనే క్లాస్కి ఎంత మెమరీ అలాకేట్ కావాలో ఓకేనా ఎంత మెమరీ కావాలో అంత మెమరీ మాత్రం అలాకేట్ చేస్తుంది డైనమికల్గా ఓకేనా. అలాకేట్ చేస్తుంది
నెక్స్ట్ జావా, ఇది కన్స్ట్రక్టర్ కాల్. కన్స్ట్రక్టర్ అంటే ఏదో డిస్కస్ చేద్దాం తర్వాత. ఓకేనా, ఇది కన్స్ట్రక్టర్ కాల్ అండి. ఓకేనా, సో ఎప్పుడైతే ఇది ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, ఈ క్లాస్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ వేరియబుల్ యాక్సెస్ చేయాలా అంటే ఈ యొక్క రెఫరెన్స్ ఉంది కదండి, ఆబ్జెక్ట్ అనే రెఫరెన్స్, ఆ యొక్క రెఫరెన్స్ తో యాక్సెస్ చేస్తాను. obj.a. ఇప్పుడు చూడండి, obj.a అంటే నాకు ఆటోమేటిక్గా నా యొక్క వర్క్ అది పనిచేస్తుంది. అది ఆబ్జెక్ట్ పెట్టకపోయినని అనుకోండి, నాకు ఏం కాల్ కంపారిజన్ నాన్ స్టాటిక్ వేరియబుల్ కెనాట్ బి రెఫరెన్స్ ఫ్రమ్ ది స్టాటిక్ కంటెక్స్ట్. ఓకేనా, నాకు ఎర్రర్ వచ్చేస్తుంది. ఓకేనా, ఓకే అన్న. ఇప్పుడు నా వేరియబుల్ బయటనే ఉంది, నేను అక్కడే పెడతాను, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయదలుచుకోలేదు, కానీ నేను దాన్ని యాక్సెస్ చేసుకోవాలా, దానికి ఏమైనా మార్గం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. అదే ఏంటి అంటే స్టాటిక్ అనే ఒక కీవర్డ్ ఉందన్నమాట, STATIC, స్టాటిక్. ఓకేనా, ఈ స్టాటిక్ అనే కీవర్డ్ ఏం చేస్తుంది అంటే మీరు అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయనవసరం లేదండి, డైరెక్ట్గా క్లాస్ బయట ఉన్నా, మెయిన్ మెథడ్ బయట ఉన్నా కూడా డైరెక్ట్గా ఆ యొక్క వేరియబుల్ మీరు యాక్సెస్ చేసుకోగలుగుతారండి. ఓకేనా, సో ఇక్కడ ఏంది ఏ అనే వేరియబుల్ నేను మళ్ళీ చూడండి డైరెక్ట్గా నేను యాక్సెస్ చేసుకుంటున్నాను. ఓకేనా, 10 వచ్చింది. ఓకేనా, మీకు ఇంకోటి జావాలో క్లాస్ అనేది ఒకటే ఉంటుందా అన్న అంటే అలా ఏం లేదండి. జావాలో చాలా క్లాసెస్ ఉంటాయండి, అంటే చాలా క్లాసెస్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, కానీ నేను ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను, బట్ న్యూమరస్ క్లాసెస్ క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ చూడండి, ఇక్కడ నేను ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను, క్లాస్ batch1. ఇది ఒక క్లాస్ కదండి. దీన్ని ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ యొక్క వేరియబుల్ ఇక్కడ లేదండి, ఈ యొక్క క్లాస్లో ఉంది ఈ వేరియబుల్. ఓకేనా, ఈ వేరియబుల్ ఈ యొక్క క్లాస్లో ఉంది. ఓకేనా, ఈ యొక్క క్లాస్లో నేను స్టాటిక్ తీసేసాను, అంటే ఇక్కడ ఈ యొక్క దాన్ని నేను యాక్సెస్ చేసుకోవాలి. ఏ ఇది ఈక్వల్స్ టు 10 అని ఉంది కదా, దీన్ని నేను యాక్సెస్ చేసుకోవాలి. అప్పుడు దీన్ని యాక్సెస్ చేసుకోవాలంటే మీరు ఆబ్జెక్ట్ దేనికి క్రియేట్ చేస్తారు ఆటోమేటిక్గా అంటే మీరు అంటే మీరు యాక్సెస్ చేసుకునే ఒక వేరియబుల్ కానీ మెథడ్ అంటే ఫంక్షన్ అనమాట. అంటే మీ సీలో ఫంక్షన్ ఎట్లంటారో అట్లా ఇక్కడ మెథడ్ అంటాము. ఆ యొక్క మెథడ్ని కానీ మీరు ఎలా యాక్సెస్ చేసుకోదలుచుకుంటే, అంటే ఏ క్లాస్ నుంచి యాక్సెస్ చేసుకోదలుచుకున్నారో ఆ యొక్క క్లాస్కి మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏ అనేది ఏ క్లాస్లో ఉంది, batch1 అనే క్లాస్లో ఏ అనే వేరియబుల్ ఉంది. ఓకేనా, సో ఇక్కడ నేను ఆబ్జెక్ట్ batch1 క్రియేట్ చేస్తున్నాను. batch1 object2 is equals to new batch1 అని నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. నా ఆబ్జెక్ట్ పేరు ఏంటండి, ఆబ్జెక్ట్2 అండి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, object2.a అంటే ఆబ్జెక్ట్2 అనేది ఏంది, ఈ క్లాస్ యొక్క రెఫరెన్స్. ఈ ఆబ్జెక్ట్2 అనే క్లాస్లో ఏముందిరా అంటే ఏ అనేది ఒక వేరియబుల్ ఉంది, దాన్ని యాక్సెస్ చేయండి అన్న అని అడుగుతుంది. సో అట్ ది సేమ్ టైం అది ఆటోమేటిక్గా యాక్సెస్ అవుతుంది చూడండి. ఓకేనా, ఓకేనా, మీరు డైరెక్ట్గా యాక్సెస్ చేస్తే ఖచ్చితంగా కాదండి, కానీ చూసుకోండి మీకు ప్రతి ఒక్కటికి ప్రాక్టికల్గా చూస్తారు. ఇక్కడ ఆటోమేటిక్గా చూడండి మీరు, ఇక్కడ ఏమొస్తుంది, కెనాట్ ఫైండ్ సింబల్ అంటే ఏ అనేది కనపడట్లేదు, అంటే వేరే క్లాస్లో ఎట్లా కనపడుతుందండి. నేను నా ఇంట్లో కూర్చొని పక్కింట్లో కనపడాలంటే ఎట్లా కనపడదు కదా, అలాగే అంతే. ఇక్కడ జావా అనేది ఒక క్లాస్, అది ఒక హౌస్, అది ఇంకో క్లాస్. దీంట్లో కూర్చొని అది ఎక్కడో గాల్లో కూర్చొని మేడలు కట్టినట్టు అవ్వదు కదా, సేమ్ ఇక్కడే ఇలా కూడా అంటే ఈ క్లాస్లో ఉండేది అంటే వేరే క్లాస్లో ఉండేది ఇంకో క్లాస్లో నుంచి యాక్సెస్ చేయాలంటే అవ్వదు. యాక్సెస్ అంటే సమ్ వే ఆర్ రూట్, అంటే మీకు ఒక ఇంట్లో సంథింగ్ ఏదో విండో సంథింగ్ ఏదో ఒకటి ఉండాలి, సంథింగ్ ఏదో ఒకటి సోర్స్ ఉండాలి చూసేకి. అలాగే ఇక్కడ చేయాలంటే ఆబ్జెక్ట్ అనేది రెఫరెన్స్, ఆబ్జెక్ట్ అనేది ఒక మార్గం వేరే క్లాస్లో నుంచి ఈ క్లాస్లోకి వాడాలంటే. సరే అన్న, నేను ఈ క్లాస్లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయను, ఈ క్లాస్లో అనేది యాక్సెస్ చేసుకోవాలన్నా అంటే ఎస్, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా మీరు యాక్సెస్ చేయొచ్చు. సింపుల్గా ఆ యొక్క వేరియబుల్ కానీ ఆ యొక్క మెథడ్ ఫంక్షన్కి కానీ మీరు స్టాటిక్ అని డిక్లేర్ చేయండి. ఓకేనా, స్టాటిక్ అని క్లియర్ చేసాం, అప్పుడు కూడా మీరు ఆబ్జెక్ట్ అంటే డైరెక్ట్ ఇట్లా యాక్సెస్ చేసుకోలేదు, బట్ మీరు ఏం చేస్తారంటే ఈ బ్యాచ్ అనేది క్లాస్ నేమ్ ఉంది కదా, ఈ క్లాస్ నేమ్ యూజ్ చేసి యాక్సెస్ చేసేయచ్చు. ఓకేనా, batch1.a అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, కానీ మీరు వీటి కమెంట్స్లో పెట్టేస్తున్నారు చూడండి.
batch1.a కంపైలేషన్ సక్సెస్ఫుల్ ఫినిష్ సక్సెస్ఫుల్లీ మీకు 10 అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా, క్లియర్. సో ఇది స్టాటిక్ బయట మీరు ఇక్కడ మూడు గుర్తు పెట్టుకోవాలండి. ఏదైనా వేరియబుల్ని మీరు యాక్సెస్ చేయాలంటే మనకు ఒక 3 నుంచి 4 మార్గాలు ఉన్నాయి. ఒకటి, ఆ వేరియబుల్ స్టాటిక్ వేరియబుల్ అయితే అయి అదే క్లాస్ లో ఉండింది అనుకోండి. లైక్ అంటే ఇక్కడ ఇంట్ అనే ఇక్కడ వేరియబుల్ ఇక్కడ జావా క్లాస్ లో అనుకో, అప్పుడు మీరు క్లాస్ నేమ్ యూజ్ చేయనక్కర్లేదండి. ఓకేనా, సో ఇప్పుడు ఇదే ఉంది కదా, ఇదే నేను ఏం చేశాను అంటే ఇక్కడ పెడుతున్నాను. ఇక్కడ పెట్టేప్పుడు నేను దీనికి క్లాస్ పేరు యూజ్ చేయనక్కర్లేదు. క్లాస్ పేరు యూజ్ చేయకుండా డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకుంటాను. చూడండి, ఎందుకన్నా దీని క్లాస్ లో యూజ్ చేయట్లేదంటే మెయిన్ మెథడ్ ఏ క్లాస్ లో ఉంటే, ఓకేనా, మీరు మెయిన్ మెథడ్ ఏ క్లాస్ లో ఉంటే ఆ క్లాస్ లో, అంటే ఆ మెయిన్ మెథడ్ అనే కాదు కానీ, బట్ ఇక్కడ స్టాటిక్ వేరియబుల్ అంటే స్టాటిక్ అనేది వేరియబుల్ అంటే మీరు యాక్సెస్ చేసుకున్న వేరియబుల్ ఏ క్లాస్ లో ఉంటే మీరు దాని యొక్క సంబంధించిన ఆపరేషన్ ప్రింట్ కూడా అదే క్లాస్ లో చేస్తుంటే అప్పుడు మీరు ఆటోమేటిక్ గా దానికి క్లాస్ నేమ్ కూడా ఒక్కర్లేదని డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకోవచ్చు. అదే వేరే క్లాస్ లో నుండి వేరే క్లాస్ లోకి యాక్సెస్ చేయాలంటే అప్పుడు ఖచ్చితంగా మీరు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సిందే. స్టాటిక్ పెడితే ఆబ్జెక్ట్ యూజ్ చేసి యాక్సెస్ చేయలేమా అంటే, స్టాటిక్ పెట్టి నువ్వు ఆబ్జెక్ట్ యూజ్ చేసి కూడా చేస్తాను అంటే ప్రాబ్లం ఏం లేదు, కరెక్టే. బట్ అదొక ఇన్ఎఫిషియన్సీ మెథడ్ అంటాం. ఎట్లా ఇన్ఎఫిషియన్సీ మెథడ్ అని ఎందుకు అంటున్నానంటే, మామూలుగా తినేదానికి వెనకాల నుంచి తినేదానికి తేడా ఉంది కదా, సేమ్ ఇక్కడ కూడా అంతే. సింపుల్ గా అయ్యే మెథడ్ మెమరీ తక్కువ తీసుకుంటది. అటువంటి కండిషన్స్ అటువంటి ఫ్లెక్సిబిలిటీ నువ్వు పెట్టుకొని ఎందుకు కష్టమైన మెథడ్ ని చూస్ చేసుకుంటూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావే అనుకో, ఆటోమేటిక్ గా మెమరీ అలోకేట్ అయిపోతుంది. మెమరీ అలోకేట్ అయితే ఏమైతుంది, ఆటోమేటిక్ గా నీకు మెమరీ వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేకి నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ కూడా నీకు పెరుగుతుంది. అలా ఇన్ఎఫిషియన్స్ తగ్గించేకి ఇలా అనమాట ఆబ్జెక్ట్ యూజ్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ క్లియర్. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలా, స్టాటిక్ వచ్చినప్పుడు ఏమైతుంది, నాన్ స్టాటిక్ ఏమైతుంది అనే ఆబ్జెక్ట్స్ క్లియరా? ఎనీ డౌట్స్ ఉన్నాయా? ఏం డౌట్స్ లేవా? క్లియరా? ఒక క్వశ్చన్ అడుగుతాను, ఎవరైనా ఆన్సర్ చేయండి. లాస్ట్ టైం అంటే లాస్ట్ లైవ్ సెషన్ లో చెప్పారనుకుంటా, ఇది జావా కోడ్ ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది? పైనుంచి కిందకి ఎగ్జిక్యూట్ అవుతుంది, కింద నుంచి పైకి ఎగ్జిక్యూట్ అవుతుంది? ఎవరైనా ఆన్సర్ చేయగలుగుతారా? ఎవరైనా ఒక్కరు? అట్లీస్ట్ ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. ఈశ్వర్, రాకర్స్ క్లబ్, ఎవరైనా అట్లీస్ట్ టాప్ డౌన్ అప్రోచా అంటే పైనుంచి కింద వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటున్నారు? అవునన్నా. ఓకే, ఎవ్రీ లైన్ తీసుకున్నప్పుడు అంటే ఎవ్రీ లైన్ టు లైన్ తీసుకున్నప్పుడు కోడ్ లెఫ్ట్ నుంచి రైట్ కి ఎగ్జిక్యూట్ అవుతుందా, రైట్ నుంచి లెఫ్ట్ కి ఎగ్జిక్యూట్ అవుతుందా? ఇది కూడా చెప్పాను, ఐ మీన్ అంటే మీ కోఆర్డినేటర్ చెప్పాను, లెఫ్ట్ నుంచి రైట్ కి ఎగ్జిక్యూట్ అవుతుందా, రైట్ నుంచి లెఫ్ట్ కి ఎగ్జిక్యూట్ అవుతుందా? లెఫ్ట్ నుంచి రైట్ కి ఎగ్జిక్యూట్ అవుతుందన్న. ఎస్, కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. లెఫ్ట్ నుంచి రైట్ కి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మీరు ఇప్పుడు చూడండి, ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి ఎలా అలోకేట్ అవుతుందో మీ ఆన్సర్ బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఈ జావా అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మన కన్స్ట్రక్టర్ అనే ఒక కాన్సెప్ట్ వస్తే అది చెప్పినప్పుడు ఇంకా క్లియర్ అవుతుంది. ఒక్క నుంచి ఈ ప్రస్తుతానికి ఇది వినండి. ఈ జావా అనేది ఇక్కడ ఇది ఉంది కదా, ఇది ఫస్ట్ ఇక్కడ జావా అనేది క్లాస్, ఈ క్లాస్ సంబంధించినది కన్స్ట్రక్టర్ ఉంటే అది ఎగ్జిక్యూట్ అవుతుంది, అది చెప్తాను నేను. ఈ న్యూ అనే ఏం చేస్తుంది అంటే జావా అనే ఈ క్లాస్ కి ఎంత మెమరీ కావాలో అంత మెమరీ అలాకేట్ అవుతుంది. ఓకేనా, అలాకేట్ అయినాక ఆ యొక్క మెమరీ అడ్రస్ ఈ ఆబ్జెక్ట్ అనేది దాంట్లో స్టోర్ అవుతుంది. ఆబ్జెక్ట్ అనేది రెఫరెన్స్, ఎక్కడైతే స్టోర్ అవుతుందో ఆ యొక్క మెమరీ రెఫరెన్స్, ఓకేనా, ఆ మెమరీ దీంట్లో స్టోర్ అవుతుంది. ఓకేనా, ఇది ఇదేం జావా అంటే లైక్ ఏదైనా ఒక వేరియబుల్ ఇంట్, ఫ్లోట్, డబుల్ అలా పెడతాం కదా, అలా ఈ జావా అనే క్లాస్ యొక్క రెఫరెన్స్ అడ్రస్ స్టోర్ చేసుకుంటానని ఇండికేట్ చేసేకే ఈ జావా అనేది ఇక్కడ. క్లియరా?
ఏమైనా డౌట్ ఉన్నాయా దీంట్లో? ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ అవుతుందని చెప్పి ఏమైనా డౌట్ ఉందా? అట్లీస్ట్ ఎమోజెస్ అనే పెట్టండి. అందుకే ఎనేబుల్ చేశాను, డిసేబుల్ చేసిన. ఓకే, మీకు ఇది ఒకటి చూపిస్తాను చూడండి. ఇది మీ యొక్క క్లాస్ అండి. ఇది మీ యొక్క క్లాస్, లైక్ మీ క్లాస్ ఏదో జావానో సంథింగ్ ఏదో. ఓకేనా? దీన్ని ఏమంటాము? కంటెక్స్ట్ ఆఫ్ ది క్లాస్ అంటాం. ఓకేనా? దీన్ని ఏమంటాము అంటే కంటెక్స్ట్ ఆఫ్ ది క్లాస్ అంటాం. ఓకేనా? దీంట్లో ఈ కంటెక్స్ట్ ఆఫ్ ది క్లాస్లో ఏముంటది అంటే ఓకేనా? సో ఈ కంటెక్స్ట్ ఆఫ్ ది క్లాస్, ఈ కంటెక్స్ట్ ఆఫ్ ది క్లాస్లో ఏముంటది అంటే అంటే మొత్తం క్లాస్లో ఏమంటాడో అంత క్లాస్లో ఉంటుంది. బట్ ఆబ్జెక్ట్ ఎందుకన్నా నాన్ స్టాటిక్కి వాటికి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నారు, స్టాటిక్ పెట్టి ఆబ్జెక్ట్ ఎందుకు క్రియేట్ చేయట్లేదు, స్టాటిక్ పెట్టడం వల్ల ఎందుకు మనకు డైరెక్ట్గా యాక్సెస్ అయిపోతుంది, ఎందుకు దానికి అది నాన్ స్టాటిక్ డేటాను ఆబ్జెక్ట్లోనే క్లాస్లోనే ఉంది, స్టాటిక్ డేటాను కూడా క్లాస్లోనే ఉంది. మరి ఎందుకన్నా అంటే ఈ డిఫరెన్స్ ఏంది అనే డౌట్ వచ్చిండొచ్చు. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఎప్పుడైతే మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారో, న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందో ఇక్కడ ఒక మెమరీ అలొకేట్ అవుతుందండి. ఓకేనా? ఇక్కడ ఒక మెమరీ అలొకేట్ అవుతుందండి. ఓకేనా? దీంట్లో ఏముంటది అంటే నాన్ స్టాటిక్ డేటా అంటే ఏవైతే డేటాకి నేను స్టాటిక్ పెట్టలేదో వాటికి నాన్ స్టాటిక్ డేటా ఉంటుంది కదా, ఆ నాన్ స్టాటిక్ డేటా దీంట్లో స్టోర్ అవుతుందండి. ఇక్కడ నేను ఏం చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని డిక్లేర్ చేశాను అనుకోండి. ఇది నాన్ స్టాటిక్ డేటా. ఈ నాన్ స్టాటిక్ ఇంట్ ఏ డేట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఇంట్ ఏ 5 ఎక్కడ ఉంటుంది అంటే ఐ ఈజ్ ఈక్వల్స్ టు 5 అనేది ఇక్కడ ఉంటుందండి. ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. ఇది రెఫరెన్స్ వేరియబుల్. ఈ రెఫరెన్స్ వేరియబుల్ అంటే ఏంటి అంటే ఆబ్జెక్ట్ అండి. దీంట్లో ఏం స్టోర్ చేస్తుంది? దీని ఒక అడ్రస్ 5000 అనుకోండి. ఆ యొక్క 5000 అడ్రస్ దీంట్లో స్టోర్ చేస్తుంది. ఇది దేనికి రెఫర్ చేస్తూ ఉంటుంది? దీనికి రెఫర్ చేస్తూ ఉంటుంది. ఇది దీనికి క్లాస్కు రెఫర్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ ఎప్పుడైతే మీరు మీరు సెర్చ్ చేసే వేరియబుల్ స్టాటిక్ కాదని ఫస్ట్ సెర్చ్ చేస్తుంది. స్టాటిక్ డేటా మొత్తం ఇక్కడే ఉంటుంది. బట్ నాన్ స్టాటిక్ డేటా మొత్తం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడే మెమరీలో లాకేట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఈ నాన్ స్టాటిక్ డేటా ఓకేనా, ఫస్ట్ అంటే మీరున్న వేరియబుల్ ఇక్కడ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏముంటుంది? దీంట్లో ఓన్లీ స్టాటిక్ డేటా మాత్రమే ఉంటుంది అనమాట. సో ఇక్కడ లేని పక్షంలో, ఇక్కడ లేనప్పుడు అది ఇది ఇక్కడ ఏం చేస్తే మళ్ళీ ఆబ్జెక్ట్ లో సెర్చ్ చేస్తుంది. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ స్టాటిక్ ఇక్కడ దొరికేసినప్పుడు మన తర్వాత ఆబ్జెక్ట్ లోకి వెళ్ళి సెర్చ్ చేయదండి. ఫస్ట్ ఇక్కడ స్టాటిక్ ఇక్కడ దొరికేసింది. సో ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ లేదు అంటే తర్వాత అంటే ఇక్కడ లేదు అంటే అది ఖచ్చితంగా నాన్ స్టాటిక్ డేటానే కదా మీనింగ్. అప్పుడు అది ఏం చేస్తుంది అంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ సెర్చ్ చేసి మనకి అవుట్పుట్ ఇస్తుంది. ఓకేనా? ఇలా వచ్చి మనకి అవుట్పుట్ ఇస్తుంది. ఓకేనా? క్లియరా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థం కాలేదా? ఎక్కడైనా ఏ పాయింట్ అయినా అర్థం కాలేదా? ఆబ్జెక్ట్ క్రియేషన్, స్టాటిక్, ఓకే, ఆబ్జెక్ట్ క్రియేషన్, స్టాటిక్స్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సానియా? ఓకే, డన్. నెక్స్ట్ వెళ్దాం. ఆబ్జెక్ట్ క్రియేషన్ అయిపోయింది. ఇప్పుడు
కన్స్ట్రక్టర్స్కి వెళ్దాం. ఈరోజు చాలా తక్కువ టైమే తీసుకున్నాను క్లాస్. ఆల్మోస్ట్ ఒక 2-3 కాన్సెప్ట్స్ చెప్పేసి క్లోజ్ చేస్తాను. మీకు బోరింగ్ చాలా తక్కువ మంది జాయిన్ అయ్యారు. ఏమో ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చెప్పండి, వాళ్ళకి మళ్ళా మళ్ళీ కాన్సెప్ట్స్ రిపీట్ చేయడానికి ఛాన్స్ ఉందని చెప్పండి. ముందే క్లాస్ తక్కువ వస్తున్నాయి, హాలిడేస్, ఎన్బిఏ వర్క్, ఇన్స్పెక్షన్ అవి ఎగ్జామ్స్. నెక్స్ట్ కన్స్ట్రక్టర్స్ గురించి వెళ్దాం. కన్స్ట్రక్టర్స్ అంటే ఏంటి? కన్స్ట్రక్టర్స్ అంటే ఏం లేదు, అంటే అవి కూడా ఒక కన్స్ట్రక్టర్స్ కన్నా ముందు ఒక నిమిషం, కన్స్ట్రక్టర్స్ కన్నా ముందు ఒక మన మెథడ్ అనేది ఒకటి చదువుకుందాం. మెథడ్ మీరు ఎవరైనా ఆన్సర్ చేయండి. మెథడ్ ఒక బేసిక్ స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు ఎవరైనా? ఏదైనా ఒక మెథడ్ డిక్లేర్ చేసి దాంట్లో ఏమేమి ఉంటాయి, లైక్ ఆర్గ్యుమెంట్స్, ఓకేనా, మెథడ్ నేమ్, అలాగా ఏదైనా మెథడ్ డిక్లేర్ చేస్తే దానిలో అంటే ఏమేమి ఉంటాయి దానికి ఎవరైనా చెప్పగలుగుతారా? ఎనీవన్? ఈశ్వర్, సానియా, మీరు ఏమైనా చెప్పగలుగుతారా? స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, తప్పైనా పర్లేదండి, ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ ఎవరు అన్మ్యూట్ చేస్తారు? ఎవరైనా చెప్తున్నారా? సరే, మామూలుగా మెథడ్ అంటే గుర్తుకొచ్చేది ఏంటి అంటే ఫస్ట్ రిటర్న్ టైప్, ఓకేనా, వేరియబుల్, ఓకే, మెథడ్ నేమ్, వాటి యొక్క పారామీటర్స్, ఓకేనా, వాటి యొక్క పారామీటర్స్, అదేవిధంగా బాడీ, ఓకేనా. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇంట్ ఒక మెథడ్ క్రియేట్ చేస్తున్నాను. ఏ మెథడ్ క్రియేట్ చేస్తున్నాను అంటే సంథింగ్ ఏదో పవన్ కళ్యాణ్, ఓకేనా, పవన్ కళ్యాణ్ మెథడ్ క్రియేట్ చేశాను. ఇక్కడ ఇంట్ ఏ అనేది వేరియబుల్, తీసేదాన్ని నాన్ పారామీటరైజ్డ్ పెడతాను ఫస్ట్, మళ్ళీ పారామీటర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఓకేనా. ఇక్కడ ఇది ఒక క్లాస్, దీంట్లో ఇది మెథడ్ ఉంది. ఈ మెథడ్ని ఎలా కాల్ చేస్తారు? దీనికి అట్లీస్ట్ ఎవరైనా ఒక్కరైనా ఆన్సర్ చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్సే. వేరియబుల్స్ కానీ మెథడ్స్ కానీ నాన్ స్టాటిక్ ఉన్నప్పుడు ఎలా చెప్తారు? ఎవరైనా ఎలా యాక్సెస్ చేయగలుగుతారు? అట్లీస్ట్ ఇదన్నా చెప్పండి. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా లేదా అని చెప్పి కనీసం. హలో, అట్లీస్ట్ ఒక్కరైనా. మార్నింగ్ బ్యాచ్లో బాగా రెస్పాండ్ అయ్యారండి. 2 బ్యాచెస్ చెప్పాను, మార్నింగ్ 50 మెంబర్స్ వచ్చారు. మీరు ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదే. బాగా రెస్పాండ్ అయ్యారు, చాలా డౌట్స్ అడిగారు, టెక్స్ట్ బుక్స్ తీసుకున్నారు. ఓకే, మీ ఇష్టం అండి. సో ఇక్కడ ఒక మెథడ్ డిక్లేర్ చేశాను కదా, ఈ మెథడ్ని యాక్సెస్ చేయాలంటే నేను సింపుల్గా అంటే ఇక్కడ అంటే ఈ పబ్లిక్ మెయిన్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ బయట ఉంది కాబట్టి ఆ యొక్క మెథడ్ని నేను యాక్సెస్ చేసాను. డైరెక్ట్ ఏం చేస్తాను, నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలా, ఓకేనా. ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాక దీన్ని యాక్సెస్ చేసుకోవాలి, ఆ మెథడ్ని యాక్సెస్ చేసుకోవాలంటే, ఓకేనా, ఆబ్జెక్ట్ ఓబీజీ ఆబ్జెక్ట్ డాట్ ఆ యొక్క మెథడ్ పేరు ఏంటి, పోంకర్, అంతేనా. మెథడ్ని కాల్ చేస్తే ఆటోమేటిక్గా కంపైలేషన్ ఎర్రర్ అంట. ఓకే, ఎస్. ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ చూడండి. ఇక్కడ నేను ఇక్కడ ఇది ఏమంటారు అంటే రిటర్న్ టైప్ అంటారు అనమాట, ఓకేనా. ఈ రిటర్న్ టైప్లో అంటే నువ్వు ఏం వాల్యూ రిటర్న్ చేస్తున్నావు అనేది రిటర్న్ టైప్ ఇక్కడ, ఓకేనా.
ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇంటూ పెట్టాను కాబట్టి రిటర్న్ 10 ఇస్తున్నాను అనమాట. 10 కాదు, ఒక 15 ఇస్తున్నాను. రిటర్న్ 15 ఇచ్చాను. 15 అనేది ఇంటీజర్ వాల్యూ. ఆ ఇంటీజర్ రిటర్న్ చేస్తుంది. ఆ రిటర్న్ చేసినది ఆటోమేటిక్గా డైరెక్ట్గా ప్రింట్ అయిపోతుంది. ఓకేనా? అంటే ఫంక్షన్ కూడా ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ షివ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రిటర్న్ చేసిన ఎలిమెంట్ ప్రింట్ అయింది. ఇన్ కేస్ నేను డైరెక్ట్ ప్రింట్ చేయదలుచుకోలేదన్నా, నేను స్టోర్ చేసుకుంటున్నాను, స్టోర్ చేసుకోదలుచుకున్నాను అంటే ఎలా అంటే ఇంట్ బి అనే సంథింగ్ వేరియబుల్, అంటే మీరు ఇంటీజర్ వాల్యూ రిటర్న్ చేస్తున్నారు కాబట్టి ఇంటీజర్ వాల్యూనే స్టోర్ చేసుకున్నాం, ఇంటీజర్ వాల్యూ డిక్లేర్ చేస్తారు. ఓకేనా? ఇంట్ b is equals to ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ 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 ఏమవుతుంది, ఫస్ట్ కోడ్ ఎప్పుడు కూడా లెఫ్ట్ నుంచి రైట్ కి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ చూడండి, ఇది ఏం చేస్తుంది అంటే ఆబ్జెక్ట్ అనే ఇది అనేది ఈ ఫంక్షన్ ఈ ఫంక్షన్ ని కాల్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ ఫంక్షన్ ని కాల్ చేస్తుందో కాల్ చేసిన వెంటనే ఈ ఫంక్షన్ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, శివ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? ఈ శివ అనేది ఎగ్జిక్యూట్ అయ్యాక ఈ 50 అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఆ రిటర్న్ చేసిన వాల్యూ వీలో స్టోర్ చేసుకుంటుంది. వీలో స్టోర్ చేసుకున్న దాన్ని నేను ప్రింట్ చేస్తున్నాను. ఇలా మెథడ్స్ వర్క్ అవుతుంది. ఒకవేళ నేను పారామీటర్స్ పంపించదలుచుకున్నాను అంటే ఇక్కడ ఇంట్ ఏ అనుకోండి, ఏ. ఓకేనా? ఇంట్ ఏ నేను వేరియబుల్ ఇక్కడ 5 అనే నెంబర్ ఇస్తాను. సో 5 అనే నెంబర్ కాబట్టి ఈ 5 అనే నెంబర్ తీసుకుంటుంది. ఆ ఏని రిటర్న్ చేయమంటున్నాను కాబట్టి ఒక నిమిషం, ఓకేనా? దాన్ని రిటర్న్ చేయాలనుకున్నా కాబట్టి ఇక్కడ 5 రిటర్న్. ఒకవేళ ఇన్ కేస్ నేను ఇక్కడ డబుల్ పెడుతున్నాను, DOUBLE డబుల్ పెడుతున్నాను అంటే ఆటోమేటిక్గా డబుల్ వాల్యూ ఇస్తున్నాను, అంటే డెసిమల్ వాల్యూ ఇస్తున్నాను. అప్పుడు చూడండి, ఇక్కడ రిటర్న్ టైప్ తప్పు అని వస్తుంది. ఎందుకు తప్పు వస్తుంది అంటుంది, ఇక్కడ నేను పంపించిన వాల్యూ డబుల్, ఏలో స్టోర్ అయిన వాల్యూ అనేది డబుల్ వాల్యూ. నేను ఏం రిటర్న్ చేస్తున్నాను, ఏ వాల్యూ రిటర్న్ చేస్తున్నాను. బట్ కానీ ఇక్కడ ఉండే రిటర్న్ టైప్ ఏంది, ఇంట్ ఉంది, ఇన్కంపాటబుల్ ఎర్రర్. అలా రిటర్న్ టైప్ వేరే రిటర్న్ టైప్స్ ఉంటే పంపించలేదు. అప్పుడు నువ్వు రిటర్న్ టైప్ కూడా డబుల్ ఉండాలా ఖచ్చితంగా. ఓకేనా? నీ యొక్క రిటర్న్ టైప్ కూడా ఖచ్చితంగా డబుల్ ఉండాలా. ఒక నిమిషం, పాసిబుల్లీ లూజ్ కన్వర్షన్ ఫ్రమ్ డబుల్ టు ఎస్, అండ్ స్టోర్ చేసినందుకు డబుల్ వాల్యూనే కాబట్టి ఇక్కడ కూడా డబుల్ ఉండాలి. క్లియరా? ఆల్ ఎర్రర్స్ ఆర్ క్లియర్డ్. గుడ్. చూడండి, శివ 5.0. ఓకేనా? సో రిటర్న్ టైప్ అంటే ఏంటి, రిటర్న్ ఎలా ఇస్తున్నాము, ఓకేనా? పారామీటర్స్ ఎలా ఇస్తున్నాము, ఓకేనా? ఆ పారామీటర్స్ ఎలా ఇనిషియలైజ్ అవుతున్నాయి, అంటే ఆ పారామీటర్స్ ఎలా తీసుకుంటున్నాయి. ఓకేనా? మీకు పారామీటర్ కి ఆర్గ్యుమెంట్స్ కి ఒక డిఫరెన్స్ తెలుసా? మీరు ఏవైతే ఫంక్షన్ కాల్ అప్పుడు పంపిస్తారో దాన్ని ఏమంటారు అంటే ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఓకేనా? ఎప్పుడైతే డెఫినేషన్ అప్పుడు ఇక్కడ ఇస్తారో దాన్ని ఏమంటారు అంటే పారామీటర్స్ అంటారు. ఓకేనా? క్లియరా? ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్ ఉంటే అడగండి. నెక్స్ట్ కాన్సెప్ట్, నెక్స్ట్ మెథడ్స్ అయిపోయింది. ఇప్పుడు కన్స్ట్రక్టర్స్ అని చెప్పాను కదా, ఇప్పుడు కన్స్ట్రక్టర్స్ గురించి చూద్దాం. కన్స్ట్రక్టర్స్ అంటే ఏం లేదండి, ఆ కన్స్ట్రక్టర్ని నువ్వు కాల్ చేయనక్కర్లేదు. ఫస్ట్ పాయింట్, ఆటోమేటిక్ గా నువ్వు ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తావో, ఓకేనా, ఆటోమేటిక్ గా అప్పుడే కన్స్ట్రక్టర్ అనేది కాల్ అయిపోతుంది. కన్స్ట్రక్టర్ కి రిటర్న్ టైప్ ఉండదు. కన్స్ట్రక్టర్ యొక్క నేము క్లాస్ నేమే ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, జావా అనేది ఒక కన్స్ట్రక్టర్. దీంట్లో మీ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏమైనా పెట్టుకోండి, system.out.println హలో
ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఎక్కడైనా ఫంక్షన్ కాల్ చేయలేదండి. ఇప్పుడు మళ్ళీ ఆబ్జెక్ట్ క్రియేషన్, ఆబ్జెక్ట్ ఇనిషియలైజేషన్ మళ్ళీ చెప్తున్నా ఒకసారి వినండి, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఫస్ట్ జావా అంటే ఈ యొక్క ఆబ్జెక్ట్ ఇదేంటి కన్స్ట్రక్టర్ కాల్. ఓకేనా? ఆబ్జెక్ట్ కాల్, ఆబ్జెక్ట్ ఎలా పిలుస్తావు ఇక్కడ కన్స్ట్రక్టర్ కాల్ అది ఇది. ఓకేనా? ఇది ఏం చేస్తుంది అంటే ఈ యొక్క దీన్ని కాల్ చేస్తుంది, ఈ కన్స్ట్రక్టర్ కాల్. ఈ కన్స్ట్రక్టర్ కాల్ చేశాక దీంట్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? దీంట్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయినాక ఆ తర్వాత ఈ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ న్యూ అనేది అలా క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింటది కదా, ఆబ్జెక్ట్ ఒక రెఫరెన్స్ దీంట్లో స్టోర్ అవుతుంది. ఇది కన్స్ట్రక్టర్స్. వెయిట్, వి అనేది యాడ్ ఉంది, మనం తీసేసినాం కదా మెథడ్. ఓకేనా? ఇప్పుడు చూడండి హలో అని ప్రింట్ అవుతుంది. హలో. ఈ యొక్క కన్స్ట్రక్టర్లో ఏమైనా డౌట్ ఉందా? బేసిక్ కన్స్ట్రక్టర్లో ఏమైనా డౌట్ ఉందా? ఓకే డన్. మనకి ఇప్పుడు పీపీటీకి వెళ్దాం. మన దగ్గర కన్స్ట్రక్టర్స్ ఎన్ని రకాల కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి? ఫస్ట్ చూడండి, కన్స్ట్రక్టర్ అంటే ఇన్ జావా